జై గురుదేవ దత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. కుంభరాశిని తెలుసుకుందాం. కుంభరాశిలో వర్తమాన ప్రభావం ఏలినాడు శని నడుస్తుంది. శని ప్రభావం ఉన్నది సుక్షేత్రగతి ఉండడం వల్ల శని ప్రభావం ఉంటుంది. కానీ కుటుంబ విషయంలో వచ్చేసరికి తొత్తరపాటు ఎక్కువగా ఉండడం, మాట త్వరగా ఇబ్బంది పెట్టడం, మాట కొంచెం కటుగా ఉండడం, మాట కొంచెం గంభీరంగా ఉండడం అనిపిస్తుండేది. వీరి సోదరులతో వ్యవహరించే విధానం బాగుంటుంది, వీరి తీరు బాగుంటుంది, వీళ్ళు చాలా గౌరవిస్తారు. వీరికి సువర్ణ యోగాలు కూడా తగులుతుంటాయి. కుంభరాశి వారికి తల్లి సూక్ష్మం బాగుంటుంది. అలానే సంతాన విషయంలో బాగుంది. అలానే శత్రువుల విషయంలో చూస్తే శత్రువులు కూడా కొంచెం పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటారు, లైట్గా నార్మల్గా ఉంటారు శత్రువులు కూడా, కానీ అంత ప్రభావం ఏం లేదు. తన భార్య మాత్రం ఉన్నత స్థితిలో రావడానికి అవకాశం ఉండడము, మంచి యోగదాగ్యం భార్య రావడం అవకాశాలు ఉంటాయి. కానీ భార్య ఇచ్చే సమస్యలు మాత్రం ఈ మాసాలు ఎక్కువగా ఉంటాయి. భార్య పొందేటువంటి సమస్యలను వీళ్ళు పొందాల్సి వస్తుంది. ఎందుకంటే భార్య ఇచ్చే గొడవ పడడం కానీ, వాళ్ళు పుట్టిన వెళ్ళిపోవడం కానీ, వాళ్ళు గొడవ పడడం కానీ, ఇబ్బంది పడడం కానీ, రాజకీయ పరంగా కానీ ఇబ్బంది పడడం కానీ జరుగుతానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి శత్రువులు మాత్రం వీళ్ళ శత్రువులు ఎలాగంటే వీళ్ళ శత్రువులు ఉంటారు, కానీ శత్రువు ఉన్న క్షణమే ఆ క్షణంలోనే వీళ్ళు మాట్లాడే సమయంలోనే క్లోజ్ చేసేసుకుంటారు అనమాట. దాన్ని పెద్దగా చేసుకోకుండా అదొక విశేషం. వీళ్ళ సమస్యలు ఉంటాయి, ఏ సమస్య ఉన్నా సరే వీళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటారు అనమాట శరీరస్థితికి. వీళ్ళు ధనం వచ్చేసరికి స్త్రీ మూలకం ధనం ఎక్కువగా లభించడం అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి స్త్రీ మూలక ధనము, స్త్రీ మూలక నష్టం కూడా లభించాలి. ఈ మాసంలో కామన్గా అయితే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి స్త్రీ మూలక ధనం భయంకరంగా ఉంటుంది. కానీ ఈ మాసంలో మాత్రం స్త్రీ మూలక ధనం మాత్రం ఖర్చు కూడా మంచి, ఖర్చు తక్కువ ఉంటుంది, లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఉంటుంది అనుకోవడానికి, లాభం కూడా అధికంగా ఉంటుంది. వాళ్ళ వల్ల భాగ్య సంపద వస్తుంది, లాభం కూడా బాగా వస్తుంది. కనుక ఈ మాసంలో కనుక మీరు పెద్ద పెద్ద లేడీస్ మంచి స్నేహితులు పెంచుకుంటే కనుక మీకు మంచి ఆదరణ వస్తుంది, ధన సమృద్ధి లభిస్తుంది. అయితే వృత్తిలో మాత్రం మీరు చేసే వృత్తి మాత్రం చాలా టఫ్ అయిన వృత్తి ఉంటుంది అన్నమాట. చాలా లోతుగా చూసే వృత్తులు ఉంటాయి. చాలా పెద్ద మిషన్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అంటే మీరు వెనక్కి వస్తారా కూడా తెలియదు. అంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. అంత పెద్ద లోయలు లాంటివి, పెద్ద సొలంగాలు లాంటివి, అలాంటి భూములు తవ్వి అటు వెళ్ళడం, కొండలు గుట్టలు తిరగడం, అలాంటివి మీకు ఉద్యోగాలు పడుతుంటాయి అన్నమాట. ఎక్కడో అడవులు పడినట్టుగా ఎక్కడో ఎవరు జనసంచారం లేని ప్రదేశాల్లో మేము పడేస్తుంటారు అన్నమాట. కానీ ఈ నెలంతా కూడా మీకు అది అనుకూలిస్తుండడం వల్ల అదృష్టవంతులు. అలానే ఇంకో విశేషం ఏంటంటే లాభం, అక్క చెల్లెలు ప్రేమగా ఉండడం, వాళ్ళతో స్నేహం లభించడం, వాళ్ళతో ఆదరణ బాగుంటుంది మీకు బాగా. ఇక్కడ రవి వ్యయంలోకి వచ్చేస్తారు కుంభరాశికి వర్తమాన ప్రభావంలో. అప్పుడు అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే భారీ మూలకంగా మాత్రం వీళ్ళ సమస్యని చూడాల్సి వస్తుంది. అన్ని రవికి తప్పనిసరి శ్లోకం చదువుకోండి. వీళ్ళంతా రాహువు చదువుకోవడం వల్ల అంత అనుకూల బాగుంటుంది. జయ గురుదేవత.